శారీ స్టిచ్ చేయడానికి కావాల్సింది ముందు ఒక బుక్ తీసేసుకోండి. ఎందుకంటే మనం పిల్లల దగ్గర నుంచి మెజర్మెంట్స్ తీసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ముందు మనం శారీ ఎక్కడి నుంచి అయితే కడతామో నడుము అక్కడి నుంచి స్టార్ట్ చేసి కింద వరకు కాళ్ళ వరకు తీసేసుకోండి. నాకైతే 30 వచ్చింది. దీనికోసం ఖర్చులు ఏమి యాడ్ చేయకండి, 30 తీసేసుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ 2 ఇంచెస్ బెల్ట్ వేస్తాం కాబట్టి. నడుము కొలత 24 వచ్చిందండి నాకు. మీ పిల్లలకి ఎంతైతే వస్తుందో అంత తీసేసుకోండి. నేను మా పాపకు కుడుతున్నాను కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను. పైట పొడవు వెనక నుంచి మనం ఎక్కడైతే పిన్ పెడతామో అక్కడి నుంచి మనకి ఎంత పొడవు కావాలో అంత తీసేసుకోండి. మోకాళ్ళ కింద వరకు తీసుకోండి, బాగుంటుంది. నాకైతే 35 వచ్చింది. మీ పిల్లలకి ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా నాకు 35. ఇది మాత్రం ఖర్చులు ఏమి లేదండి, కరెక్ట్గా యాడ్ చేసుకోండి. బాడీ చుట్టూ కొలతండి. చూడండి, ఇట్లా ఎక్కడైతే మనం పిన్ పెడతామో అక్కడి నుంచి ఫ్రంట్ నుంచి నడుము వరకు, మీకు అందరికీ శారీస్ తెలుసు కదండి ఎట్లా కడతారో, సేమ్ ఆ విధంగా తీసేసుకోండి. నాకైతే 34 వచ్చిందండి. ఈ కొలతలు అయితే ఇవి సరిపోతాయి. నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ కోసం హైట్ తీస్తున్నాను. షోల్డర్ కాడ నుంచి మనకి ఎంత పొడవు పెట్టుకుంటామో బ్లౌజ్ అంత పొడుగు తీసేసుకొని అక్కడైతే ఎండ్ చేస్తామో అక్కడే మళ్ళీ నడుము కొలత తీసేసుకుందాం. సేమ్ ఇంతేనండి. నేనైతే 4 మీటర్స్ క్లాత్ అంటే శారీని 4 మీటర్స్ ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేసాను. కొంచెం బ్లౌజ్కి తీసుకున్నాను. ఇదేనండి, నేనైతే హోల్డింగ్ చేసేసాను. చూడండి, హోల్డింగ్ చేసేసి ఇట్లా పెట్టేసి కరెక్ట్గా 30 ఇంచెస్ని మార్కింగ్ చేసేసుకుందాం. మనం మార్కింగ్ చేసుకొని పైదంతా కట్ చేసేసాను. నేను మీకు చూపిస్తున్నాను, క్లిప్ మిస్ అయిపోయింది ఫస్ట్ టైం కదా. లైనింగ్ కూడా నేను కట్ చేసేసానండి. లంగా కట్ చేస్తాను కదా ఆ స్టైల్లో మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. 24 వచ్చిందండి నడుము. దాన్ని 4 భాగాలు చేసుకుంటే 6 వచ్చింది. 6కి 3 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకోండి. 6 యాడ్ చేసి అట్లాగే మీకు ఎంత వచ్చిందో అంత చూసుకోండి. పొడవు అయితే 1 ఇంచ్ తగ్గించుకొని 29 మార్కింగ్ చేశాను. మీరు కూడా 1 ఇంచ్ తగ్గించుకోండి. అంటే మెయిన్ మనకి 30 వచ్చింది, దాన్ని 1 ఇంచ్ తగ్గించుకొని 29 చేశాను. ఇట్లా 2 పార్ట్స్గా వస్తుంది. దీన్ని లంగా కటింగ్ అంటారండి. ఇట్లా 2 పార్ట్స్గా వస్తుంది. చూస్తున్నారు కదా, సేమ్ ఇంతేను. నెక్స్ట్ వచ్చేసి మనం కొలతలు ఏమేమి తీసుకున్నామో అవన్నీ ఈ శారీకి ఒకసారి మార్కింగ్ చేసుకోవాలా. నేను ఫస్ట్ పళ్ళు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మనం పైట వెనక నుంచి పైట తీస్తాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మనకి పైట పొడవు ఎంత వచ్చింది, 35 వచ్చింది కాబట్టి 35కి ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. లేకపోతే ఒక చిన్న కట్ లాగన్నా ఇచ్చేయండి, ఏం పర్వాలేదు. చూస్తున్నారు కదా, నాకైతే ఇక్కడికి వచ్చింది 35. ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ మనం నడుము చుట్టూ కొలత తీసుకుంటాం కదండి, అది 34. నెక్స్ట్ అది మార్కింగ్ చేసుకుందాం. మనం అక్కడి నుంచే స్టార్ట్ చేయాలా. 35కి మనం మార్కింగ్ చేసాం. అక్కడి నుంచి మళ్ళీ 34కి బాడీ చుట్టూ కొలత అని చెప్పాను కదా నేను, అక్కడికి ఒక మార్కింగ్ చేసేయండి 34కి. చూడండి, సేమ్ ఇట్లాగే ఇంకా మిగతాదంతా వదిలేయండి. ఇదంతా కుచ్చుకొచ్చేస్తుంది మనకి. ఎంత ఉంటే అంత వదిలేయండి. మనం కుచ్చులు చిన్నవి పెద్దవి ఎట్లన్నా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ ఇక్కడ వచ్చి మనం నడుము కొలత తీసుకున్నాం కదా 24. ఆ 24ని ఇక్కడ మార్కింగ్ చేసేద్దాం. చూడండి, 24 వరకు ఒక మార్కింగ్ చేస్తాను. ఇది ర్యాండమ్గా చేస్తున్నాము, ఇదే కరెక్ట్ రావాలని లేదు. మీకు కటింగ్ వీడియో కూడా చూస్తే మొత్తం అర్థమవుతుంది. దీన్ని ఇట్లా హోల్డ్ చేసుకొని 1 సైడ్ కుట్టేసుకోండి. ఇది కట్ చెంగు అంటాం కదా, ఆ పార్ట్ వస్తుంది. ఇట్లా హోల్డ్ చేసుకొని కుట్టేశాక నేను లైనింగ్ని 2 పీసెస్ కదండి, వాటిని జాయింట్ చేసేసాను 1 పీస్గా. చూస్తున్నారు కదా, మీకు తెలుస్తుంది చూస్తుంటే. 1 పీస్గా జాయిన్ చేసి 4 ఇంచెస్ మార్కింగ్ పెట్టాను. నేను స్టార్టింగ్ పాయింట్ నుంచి 4 ఇంచెస్ మార్కింగ్ పెట్టి ఇలా ఒక స్ట్రైట్ లైన్గా డ్రా చేసేయండి. లాస్ట్ మాత్రం ఒక 5 ఇంచెస్ 4 ఇంచెస్ అలా వదిలేయండి, మార్కింగ్ చేయకండి. ఇప్పుడు శారీని ఇట్లా లైనింగ్ మీద పెట్టేసి మనం ఆల్రెడీ హోల్డ్ చేసుకొని కుట్టున్నాం. మళ్ళీ శారీని దీని మీద పెట్టేసి స్ట్రైట్గా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో కింద 4 ఇంచెస్ 5 ఇంచెస్ అట్లా వదిలేసి అట్లా ఒక స్టిచ్ చేసేయండి. చూపిస్తున్నాను చూడండి, ఇట్లా ఒక స్టిచ్ చేసుకొని వచ్చేయండి. నెక్స్ట్ వచ్చి శారీని అంతా ఇట్లా హోల్డ్ చేసేసి లోపలికి పెట్టేసి నేను చూపిస్తున్న విధంగా ఇట్లా హోల్డ్ చేసేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి కుట్టేసేయండి. డబుల్ స్టిచ్ వేసేయండి, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇట్లా కుట్టేసి నెక్స్ట్ కింద కూడా ఒక 1/2 ఇంచ్
హోల్డింగ్ చేసేసి మొత్తం చుట్టూరు కుట్టేయండి. నేను చూపిస్తున్న విధంగా ఇట్లా మొత్తం చుట్టూరు కుట్టేసేయండి. నెక్స్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తారు కదా, ఇట్లా వచ్చేస్తుంది మనకి. కింద కూడా ఓపెన్ చేస్తున్నాను. 4 ఇంచెస్ అలా వదిలేసాను కదా, చూడండి ఇట్లా వచ్చేస్తుంది మీకు శారీ. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఈ లైనింగ్ని, మెయిన్ క్లాత్ని చుట్టూరు కుట్టేసుకుందాం. ఇట్లా నేను చూపిస్తున్నాను కదా, ఇట్లాగా చుట్టూరు కుట్టేసుకోండి. ఇట్లా మొత్తం తీసుకుంటూ ఇట్లా కుట్టేసుకుంటే మనకి బాగుంటుంది. మనకి తర్వాత ఇంకా నెక్స్ట్ కుచ్చుళ్ళు పెట్టడమేను. చూసారు కదా 24 అక్కడికి వచ్చింది మార్కింగ్. అయినా ఏం పర్వాలేదు, దాటినా ఏం ఇబ్బంది పడకండి. అంటే 24కే మార్కింగ్ చేసాం కదా, ఇదేంటి ఇది దాటిపోయింది అనుకోకుండా మనం ఎలాస్టిక్ వేస్తే మళ్ళీ కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి ఎండ్ చేసేయండి. చూస్తున్నారు కదా, మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి ఎండ్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ ఇట్లా కుచ్చుళ్ళు పెట్టేయండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి. ఒక్కసారి అంటే అలవాటు ఉండే వాళ్ళకి అర్థమైపోద్ది, కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం అర్థం కాదు. ఇట్లా మనం కుచ్చుళ్ళు పెట్టేసుకొని ఇట్లా ఆ కుచ్చుళ్ళ మీదే ఒక స్టిచ్ వేసేయండి. కరెక్ట్గా మనం కుచ్చుళ్ళు ఎక్కడికైతే ఆపేసామో అక్కడికి ఒక రఫ్ ఇచ్చి వదిలేయండి. కుచ్చుళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి, బరువుకి జారిపోతాయి. ముందు ఒక పిన్ పెట్టుకొని సెట్ చేసుకొని తర్వాత కుట్టేసుకోండి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా అక్కడికి ఎండ్ చేసేయాలి. నా బొట్టనేలు కనిపిస్తుంది కదా, అక్కడికి ఎండ్ చేసేసి నెక్స్ట్ అక్కడి నుంచి ఇట్లా హోల్డ్ చేసి కుట్టేయండి. నేను చూపిస్తున్న విధంగా మీకు వీడియోలో అర్థమవుతుంది, కనిపిస్తుంది అనుకుంటున్నాను. అట్లా హోల్డ్ చేసుకొని మొత్తం ఎంత పొడుగైతే ఉందో అంత పొడుగు కుట్టేసుకోండి. నేనైతే వెనక నుంచి అంటే పైట చెంగు ఉంది కదా, పైట చెంగు నుంచి కుట్టుకుంటా వచ్చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి పైట ఉంది కదా, కింద పైట ఎక్స్ట్రాస్ ఉంటే నేను కట్ చేసేసాను. అందుకని పైట కాడి నుంచి మొత్తం ఇట్లా కుట్టుకుంటూ నీట్గా సెట్ చేసుకుంటూ ఇట్లా మనం ఎక్కడైతే తిప్పాలో అక్కడ మాత్రం కొంచెం పాదాన్ని వెతుక్కుంటూ ఇట్లా మొత్తం కుట్టేసుకోండి నీట్గా. కరెక్ట్గా మనం కుచ్చులు ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడ వరకు మొత్తం ఇట్లా నీట్గా కుట్టేసుకోండి. కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా, అక్కడ వరకు ఎండ్ చేసేయండి. అక్కడ ఒక రఫ్ లాగేయండి. చాలా ఈజీ అండి కుట్టడం, ఒక్కసారి చూస్తే చాలు ఎవరైనా కుట్టేసుకోవచ్చు చక్కగా మీ పిల్లలకి. చూస్తున్నారు కదా, ఇట్లా వచ్చేస్తుంది. ఇంకా మెయిన్ ఏంటంటే ఇంకా అట్లా కుచ్చుళ్ళు పెట్టేసుకొని కరెక్ట్గా సెట్ చేసేసుకొని ఒక పిన్ పెట్టేసుకొని ఒక ఐరన్ చేసుకొని వచ్చేయండి, మనకి కరెక్ట్గా ఉంటుంది. సిల్క్ది అయితే పర్లేదు, ఇది పట్టుది కదా కొంచెం చేతికి రావట్లేదు, అందుకని నేను ఐరన్ చేసి వచ్చేసాను. మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో బయటకి వెనక నుంచి అక్కడ ఒక రఫ్ లాగేయండి. చూస్తున్నారు కదా, ఇట్లా ఒక రఫ్ లాగేస్తే ఇంకా మనం పిన్ పెట్టేసుకోవడమేను. ఇంకా ప్రతిసారి మనం బయట ఏం సెట్ చేసుకోపలేదు. ఇప్పుడు నడుము బెల్ట్ వేస్తాం కదండి, ఆ బెల్ట్ మార్కింగ్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మొత్తం ఇట్లా చుట్టూరు కొలిచేసుకోండి. ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడికి ఎండ్ చేసేసి 33 వచ్చింది నాకు. రౌండ్ చుట్టూరు కొలిచేసుకున్నాక 33 వచ్చింది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం, 34ని 2 భాగాలుగా చేసేసుకొని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు క్లాత్ 2 మడతల మీద ఉంది, 34 ఒకటే పొడుగు రాలేదు నాకు. అందువల్ల 34ని 2 భాగాలు చేసి పొడవు వచ్చి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనకి 2 ఇంచెస్లో బెల్ట్ రావాలి కాబట్టి 4 ఇంచెస్ ఖర్చుతో పాటు తీసుకుంటున్నాను. నేను ఎలాస్టిక్ వెడల్పు 1.5 ఇంచెస్ తీసుకున్నాను. అందువల్ల వెడల్పు 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. పొడవు వచ్చి 34లో సగం తీసుకుంటున్నాను. ఎందుకంటే క్లాత్ 2 హోల్డింగ్ మీద ఉంది, మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మళ్ళీ యాడ్ చేసుకోండి. ఖర్చు మనం జాయింట్ చేస్తాం కదా లైనింగ్స్ని, అందుకని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మడతేసుకొని ఇట్లా కట్ చేసుకొని సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసేసుకుంటే మనకి ఇంక సరిపోతుంది. ఇంకా దీని స్టిచ్చింగ్ వచ్చి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే నా ఫోన్లో మెమరీ ఇంతవరకే ఉంది, ఎక్కువ క్యారీ చేయలేకుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.